బ్రేకింగ్ న్యూస్ మేడిగడ్డ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. పంట పొలాల్లో వ్యర్థాలను రైతులు తగలబెట్టడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వడగాల్పుల వల్ల మంటలు ఎల్ఎన్టీ కార్యాలయానికి వ్యాపించాయి. ప్లైవుడ్తో నిర్మాణం చేసిన భవనం కావడంతో మంటలు త్వరగా వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజన్లు వచ్చే లోపే కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. జరిగిన ఆస్తి నష్టంపై ఎల్ఎన్టీ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. మేడిగడ్డ అగ్ని ప్రమాదం పైన దర్యాప్తు కొనసాగుతుంది. సమీపంలోని పంట పొలాల్లో పంట వ్యర్థాలని కొంతమంది రైతులు తగలబెట్టారు. సో అది వడగాల్పుల వల్ల ఆ నిప్పు రవ్వలు వచ్చి ఇక్కడ పడడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది అనేది ఒక అంచనా. బట్ నిజంగా పూర్తి ఎగ్జాక్ట్గా కారణాలు ఇంకా తెలియాలి. సో దీనికి సంబంధించి ఎలాంటి నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక ప్రకటన కూడా చేయాల్సి ఉంది. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. వేణు, మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది అక్కడ మేడిగడ్డలోని ఎల్ఎన్టీ కార్యాలయం. దాంట్లో ఎటువంటి కీలక డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి? సో అది చెప్తున్నారంటే సమీప పంట పొలాల నుంచి వడగాల్పుల వల్ల అక్కడ కొంతమంది రైతులు ఆ పంటకు కాలబెడితే అక్కడి నుంచి వచ్చి నిప్పురవ్వలు తాకాయని చెప్తున్నారు. సో నిజమైన అది అయ్యా ఉంటుందా? సో ప్రస్తుతం అయితే పోలీసులు ప్రాథమికంగా ఏదైతే కార్యాలయం ఉందో కార్యాలయం పక్కన ఉన్నటువంటి పంట పొలాల్లో స్టబుల్ బర్నింగ్ జరిగినట్లుగా గుర్తించారు. సో ఆ మంటలే వ్యాపించి కార్యాలయం లోపలికి వ్యాపించి అంటుకొని పూర్తిగా బర్న్ అయిందా అనేది కూడా ప్రాథమికంగా భావిస్తారు. కానీ అక్కడ మంటలు వచ్చిన సమయం లోపల కార్యాలయంలో పూర్తిగా దగ్ధమైన తర్వాత అక్కడికి అధికారులు, ఫైర్ ఇంజిన్ సిబ్బంది చేరుకున్నారు. కానీ అప్పటికి ఇంకా పంట పొలాల నుంచి మంటలు ఇంకా కార్యాలయం వైపు వస్తా ఉన్నాయి. అంటే మొదటగానే కార్యాలయంలోనే ప్రమాదం జరిగింది, తర్వాత పంట పొలాల్లో మంట గుర్తించినట్లుగా స్థానికుల విట్నెస్ బట్టి చెప్తుంది. దీన్ని బట్టి చూస్తే ప్రమాదము ఈ యొక్క స్టబుల్ బర్నింగ్ వల్ల కాలేదు, కార్యాలయంలోనే షార్ట్ సర్క్యూట్ కానీ మరే ఇతర కారణం వల్ల అయినా అందులో మంటలు చెలరవచ్చు అనేది కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి అక్కడ గతంలో సీసీటీవీలు కూడా ఉండేది. సో ఆ సీసీటీవీ ఫుటేజ్లు ప్రస్తుతం పనిచేయట్లేదని తెలుస్తుంది. దీంతో ఆ సమయంలో ఏదైతే 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలో మంటలు వచ్చాయో ఆ సమయంలో అక్కడ ఎవరు కూడా ఎల్ఎన్టీకి సంబంధించిన అధికారులు, సిబ్బంది ఎవరు లేరు. దీంతో కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో కావాలని ఆ సమయంలో అగ్ని ప్రమాదం సృష్టించారా, లేకుంటే ఆ మంటలు స్టబుల్ బర్నింగ్ ఏదైతే పంట పొలాల్లో మంటలు వస్తున్న క్రమంలో ఇక్కడ కూడా అగ్ని ప్రమాదం జరిగితే ఆ కోణంలో ఆ ప్రమాదంగా వశాత్తుగా జరిగినట్లుగా భావిస్తున్నటువంటి కుట్ర కోణంతో దీన్ని చేశారనేది పోలీసులు ఛేదించాల్సింది. ప్రస్తుతానికి ఛాంబర్ లో ఉన్నటువంటి పూర్తిగా ఫైల్స్ దాదాపుగా 855 రకాల ఫైల్స్ అగ్నికి ఆగుతాయి. అందులో హార్డ్ డ్రైవ్లు ఉన్నాయి, దాంతోపాటు కొన్ని సిస్టమ్ ఫైల్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్రస్తుతం ఖాళీ బూడిదయ్యాయి. జేసీబీల సాయంతో ఫైర్ సిబ్బంది ప్రస్తుతం ఒక్కొక్కటిగా వేరు చేస్తూ అక్కడ డ్యామేజ్ అయినటువంటి ఆ సామాగ్రి అంతా కూడా బయటకు తరలిస్తూ ఉన్నాయి. ఇక దీనిపై ఇప్పటి వరకు ఎల్ఎన్టీ అధికారికంగా స్పందించలేదు. ఎల్ఎన్టీ అధికారులు ఎవరు కూడా అక్కడికి వచ్చినటువంటి దాఖలాలు లేవు. దీంతోనే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు స్థానికుల దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు. అసలు ఎవరు ఆ వరి పొలాల్లో మంట అంటించారు, ఏ సమయానికి అంటించారు, ఆ కార్యాలయం వద్దకు వచ్చేసరికి మంటలు వచ్చేసరికి ఎంత సమయం పట్టింది. సో 3 గంటల ప్రాంతం వరకు అగ్ని ప్రమాదం ఆ కార్యంలో జరిగింది. కాబట్టి ఆ సమయానికి మంటలు పంట పొలాల నుంచి ఆ కార్యాలయం వద్దకు వచ్చాయా లేదా అనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. దీన్ని బట్టి ప్రమాదం ఆ స్టబుల్ బర్నింగ్ వల్ల జరిగిందా, లేకుంటే కార్యాలయంలో ప్రమాదవశాత్తు సర్క్యూట్ అయిందా, లేకుంటే కుట్రపూరితంగానే అందులో ఫైల్స్ ధ్వంసం చేయడానికి ప్రమాదాన్ని సృష్టించారా అనేది ఒక 3 కోణాల లోపల పోలీసులు దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం ఎల్ఎన్టీ అధికారులు కూడా సాయంత్రం వరకు అక్కడికి వస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత అసలు అందులో ఉన్న సామాగ్రి ఏంటి, అందులో ఉన్నటువంటి ఫైల్స్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా ఆరా తీసే అవకాశం. మరోవైపు ఈ ఘటనపై ఇరిగేషన్ శాఖ స్పందించింది. ఇరిగేషన్ శాఖ సంబంధించిన ఫైల్స్ అందులో లేవు, అదంతా ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి సామాగ్రి ఉందంటూ కూడా ఇరిగేషన్ శాఖ చెప్పుకొచ్చింది. ప్రమాదం పూర్తిగా ప్రైవేట్ సంస్థది కాబట్టి తమకు సంబంధం లేదంటూ ఇరిగేషన్ శాఖ ఇప్పటికే ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు స్పందిస్తేనే అసలు ఏం జరిగిందనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి వాళ్ళు ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదును బట్టి పోలీసులు ముందుకెళ్తారు. ప్రస్తుతానికి అందులో దాదాపు 1 కోటికి పైగా ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. కాబట్టి దీనిపై పోలీసుల ఎంక్వైరీ తర్వాత పూర్తి డీటెయిల్స్ కూడా వెల్లడించే అవకాశం ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు.